ఛానల్లోకి స్వాగతం. 12 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది వృషభ రాశి వారికి కనిపిస్తుంది. పంచగ్రహ కూటమి తర్వాత నుండి వీరి జీవితంలో ఊహించని మలుపులు అనేవి కనిపిస్తున్నాయి. ఫలితాలు వింటే ఎగిరి గంతేస్తారు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే పంచగ్రహ కూటమి ప్రభావం కారణంగా వృషభ రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది, ఎటువంటి అదృష్టాన్ని వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఏ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారు స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాత్సల్యాన్ని, ప్రేమను, దృఢత్వాన్ని, అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. ఇవి ఈ రాశి వారి యొక్క మూల సూత్రాలనే చెప్పుకోవాలి. దయాగుణం, దానగుణం, క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించడానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు. సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు. కానీ కొన్ని సందర్భాల్లో కోపం తొందరగా వస్తుంది. కోపం వస్తే మాత్రం తగ్గటం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎవరైనా సరే వీరికి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా కానీ సులభంగా చేస్తారు. స్వేచ్ఛకు ఎవరైనా అడ్డం వస్తే ఎంతటి చిన్న పనైనా సరే మధ్యలోనే వదిలేస్తారు. అయితే జూన్ 6వ తేదీన ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి తర్వాత నుండి వీరికి శుభ ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ముందు వీరి జీవితంలో ఊహించని మలుపులు రాబోతున్నాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలను చూస్తారు. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఒకే రాశిలో 5 గ్రహాలు కలవటం అనేది జరిగింది. ఈ విధంగా పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈ పంచగ్రహ కూటమి కారణంగా ఈ వృషభ రాశి వారైతే మున్ముందు అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదలను చూస్తారు. అలాగే ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది. బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి బదిలీ దొరుకుతుంది. అలాగే ఉద్యోగార్థులకి చక్కటి అవకాశాలు వారిని వెతుకుంటూ వస్తాయి. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఉన్నత సంస్థల్లో ప్రవేశాలు కూడా మీకు లభిస్తాయి. విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మీకు ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక కూడా తీరుతుంది. వంశపారంపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలు కానీ, భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా విడిపించుకోగలుగుతారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఒకటికి మించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం అనేది కూడా లాభాల బాటలో సాగబోతుంది. అలాగే చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులను చేస్తారు. వినియోగదారులను ఆకర్షించి వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. ఈ విధంగా ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా అన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు చూస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. అలాగే సన్నిహితులు, బంధువులతో వచ్చిన విభేదాలు కూడా మీకు పరిష్కారం కాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా మీకున్న సమస్యలకి కూడా చక్కటి పరిష్కారం అనేది కూడా లభించబోతుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయాల్లో నిర్జన ప్రదేశంలోకి వెళ్లటం అనేది మాత్రం చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి సమయాల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇది మీకు ఈ సమయంలో కొంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళండి. అత్యవసరం కాకపోతే ఆ పనిని వాయిదా వేసుకోవటమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఇది మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేయాలి. అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.